ఆ యూనివర్సిటీలో అడుగు పెడితే ఉద్యమ వాసనలు వెదజల్లుతాయి. ఆ విశ్వవిద్యాలయంలో చదువుకుంటే భవిష్యత్తుకు డోకా ఉండదు. ఇక్కడ డిగ్రీలు చేసిన వారు ఎందరో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. 100 ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ లక్షలాది మందికి విద్య అందించి వేనోళ్ల కీర్తించబడుతోంది. తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయమైన ఓయూకు 20 ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమంత్రి రాకతో మళ్లీ వార్తల్లోకెక్కింది. గత 10 ఏళ్ల కాలంలో ఓయూ ఊపిరి తీసే ప్రయత్నాలు జరిగాయని సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పరిపాలనా పరంగా వర్సిటీకి ఏం కావాలో తనకు చెప్పాలని అక్కడికక్కడే ఒక కమిటీ ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. అట్ ద సేమ్ టైం మానవ రూపంలో ఉన్న మృగాళ్లు నాటే చెదలను రూపుమాపాలి అంటే విద్యార్థులుగా మీకేం కావాలో అడగండి. పోలీసు బందోబస్తు లేకుండా వస్తా, అక్కడికక్కడే జీవోలు జారీ చేస్తానంటూ స్టూడెంట్స్ కు అభయమిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1917 సంవత్సరంలో ఉదాత్తమైన ఆశయంతో అత్యంత దూరదృష్టితో స్థాపించారు. ఇంటర్తో ప్రారంభమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం 1921 నాటికి డిగ్రీ తరగతులు, 1923 నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. 108 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఓయూలో తెలంగాణ ఉద్యమానికే కాదు, విద్యార్థి సంఘాల పోరాటాలకు పుట్టిల్లు. ఈ తరం వారికి విద్యార్థి సంఘాల పోరాటాలంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 2 దశాబ్దాల క్రితం వరకు విద్యార్థి సంఘాల పోరాటాలు, విద్యార్థి సంఘం ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలకు మించి ఉత్కంఠగా సాగేవి. ఓయూలో విద్యార్థి సంఘాల ప్రభావం మామూలుది కాదు. నాటి విద్యార్థి సంఘాల నాయకులుగా పనిచేసిన ఎందరో రాజకీయాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. 20 ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమంత్రి ఓయూలో అడుగుపెట్టడం ఒక విశేషమైతే 1000 కోట్ల వరాలు ప్రకటించడం మరో హైలైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా వర్సిటీలో పర్యటించారు. హాస్టల్ భవనాన్ని ప్రారంభించి గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, లైబ్రరీ, రీడింగ్ రూమ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆడిటోరియంలో స్టూడెంట్స్ ను ఉద్దేశించి మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్. రాజకీయంగా విమర్శలు గుప్పిస్తూనే ఓయూకు తమ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పారు సీఎం. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా, సంక్షోభం వచ్చినా మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఉస్మానియా నుంచే. ఎంతో మంది గొప్ప వ్యక్తులను దేశానికి అందించిన ఓయూ నుంచే పివి ధిక్కార స్వరాన్ని వినిపించారని ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డి ఈ వర్సిటీ ముద్దుపిట్టనే. ఓ జార్జిరెడ్డి, ఓ గద్దర్ను అందించిన గడ్డ ఓయూదే అన్నారు రేవంత్. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులే కీలక పాత్ర పోషించారని, ఓయూ లేకపోతే తెలంగాణ లేదన్నారు రేవంత్ రెడ్డి. కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారంటూ విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్. కొద్ది కొద్దిగా క్యాన్సర్ లాగా ఈ ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసి తెలంగాణ సమాజానికి చైతన్యాన్ని అందించే ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాల గర్భంలో కలిపేయాలని కుట్ర జరుగుతున్న సందర్భంలో చదువుకే కాదు, సామాజిక చైతన్యానికి వేదికలు కావాలి. ఈ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్కి ఒక సామాజిక స్పృహతో పాటు సామాజిక చైతన్యం ఉన్న వాళ్ళని నియమించాలి అని చెప్పి సామాజిక న్యాయాన్ని చేయడమే కాదు, చెప్పడమే కాదు, చేసి చూపించినాం. అబద్ధాల సంఘాలు ఉంటాయి, దానికి అధ్యక్షులు ఉంటారు, తండ్రి కొడుకులు. ఆ అబద్ధాల సంఘం చెప్పి అబద్ధాలను మీరు నమ్మకండి. ఈ అబద్ధాల సంఘము ఊరంతా వాట్సాప్ అని, సోషల్ మీడియా అని, ఆ మీడియా అని అడ్డగోలుగా సంపాదించింది ఖర్చు పెట్టి అబద్ధాలన్నిటిని కూడా అందులో పెట్టి ఈ మనం పిల్లలందరూ కష్టపడి సాంకేతిక నైపుణ్యంతో ఏఐ తెస్తే ఏఐ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు, సింహాలు ఉన్నాయి, వాటిని మేము చంపుతున్నాం అని పెట్టారు. తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా, సింహాలు అనేటివే లేవు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌజ్లలో ఉన్నాయి. దేశంలో 60% జనాభా 35 ఏళ్ల లోపు వారే ఉన్నారని, 21 ఏళ్ల వయసులో ఐఏఎస్లుగా దేశ సేవ చేస్తున్నప్పుడు 21 ఏళ్ల యువకులు శాసనసభలో ఎందుకు అడుగు పెట్టకూడదన్నారు సీఎం రేవంత్. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆవేదన కలుగుతోందని, యువతను గంజాయి, డ్రగ్స్ వ్యసనాలు పట్టి పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్, చదువు, చైతన్యం ఉంటేనే సమాజంలో రాణిస్తారన్నారు రేవంత్. ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఐఏఎస్, ఐపీఎస్లు 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈరోజు పరిపాలన సాగిస్తుంటే శాసనసభలో 21 సంవత్సరాలు నిండిన యువకులు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండకూడదో ఒకసారి ఆలోచన చేయండి. యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది. మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు,
మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, నాణ్యమైన విద్యనే. మీ తలరాతలను మారుస్తుంది. మీ తలరాతలు మారాలంటే మీరు చదువుకోవాలి. చదువు ఒక్కటే పరిష్కారం. చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది, ధనవంతులను చేస్తుంది, శ్రీమంతులు చేస్తుంది. పేదరికం అంటే మాకు కొత్త కాదు, పేదరికం మాకు చుట్టం కాదు. పేదరికం మా జీవన విధానంలో ఒక భాగం. మేము ఆ పేదరికాన్ని చూసి వచ్చినాం. ఆ పేదరికాన్ని పారద్రోలడం మాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. యూనివర్సిటీ అభివృద్ధి అధ్యయనానికి ఇంజనీర్స్ కమిటీ వేయాలని అక్కడే ఉన్న ఐఏఎస్ అధికారి యోగితా రాణాను ఆదేశించారు సీఎం. ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ స్థాయిలో తీర్చిదిద్దుదామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రకు నిలువెత్తు సాక్షిగా నిలవాలి. యూనివర్సిటీ అభివృద్ధికి ఏం కావాలో అడగండి, అంచనాలు తయారు చేసి ఇవ్వాలన్నారు. మళ్లీ వర్సిటీకి వస్తా, ఆర్ట్స్ కాలేజీ వద్ద మీటింగ్ పెట్టి 1000 కోట్ల నిధులు మంజూరు చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో అక్కడున్న వారంతా లేచి కరతాళ ధ్వనులు చేశారు. మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఠాగూర్ ఆడిటోరియం కాదు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి. నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. డిసెంబర్ 9, 2009కి చరిత్ర పుటలలో ఒక గొప్ప పేజీ ఉన్నది. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ 9, 2009 నాడు జరిగింది. అందుకే డిసెంబర్ నెల అంటే నాకు అత్యంత ఇష్టం. మళ్ళీ డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెట్టండి, నేను వస్తా. మీకేం కావాలో అక్కడికక్కడ అన్ని మంజూరు చేసి జీవో ఇచ్చిపోతా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ముంటే పోలీసులు లేకుండా ఓయూకు వెళ్లాలని సవాల్ విసిరారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఓయూ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో నాటి మంత్రి సవిత కొబ్బరికాయ కొట్టిన బిల్డింగ్ ప్రారంభించాడని రేవంత్ పై ఎద్దేవా చేశారు హరీష్. నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈయన కూడా వచ్చింది. అలా వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఈయన మొదలు అందుకున్నారు. సందులో కూడా ఉరికింది రేవంత్ రెడ్డి. అప్పుడు ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాటాలు అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తే కానీ 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. నిరుద్యోగ భూతాన్ని మోసం చేస్తుంది, తులం బంగారమని మోసం చేస్తుంది, 2 లక్షల ఉద్యోగాలను మోసం చేస్తుంది. ఏది ఏవైతుంది ఇంకేందో ఏవైతున్నాను ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసులను పెట్టుకొని రావట్టివి. దమ్ముంటే గన్నెలు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కడివి రా. మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీ చాలా రోజుల తర్వాత సంబరం జరుపుకుంది. 20 ఏళ్ల అనంతరం ఒక ముఖ్యమంత్రి క్యాంపస్ లో అడుగుపెట్టడం, అభివృద్ధికి హామీ ఇవ్వడంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు ఓయూ స్టూడెంట్స్. మళ్లీ వర్సిటీకి పూర్వ వైభవం ఖాయమంటూ ఖుషీగా ఫీల్ అవుతున్నారు ఉస్మానియా విద్యార్థులు.